కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలో పీసీపల్లి బొట్లగూడూరు పెద్ద ఇర్లపాడు గ్రామాల్లో కనిగిరి నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారార్థంపై నుంచి ఇరువురు అభ్యర్థులు ప్రజలకు అభివాదం చేస్తూ మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డి, పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిలను అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాగుంట నిఖిల్ రెడ్డితో పాటు పలువురు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంకా చాలా రకాల పథకాలతో ఆయన ముందున్నాడు. సొంతంగా చేయగల సత్తా ఉన్నటువంటి నాయకుడు. ఏదైనా సరే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నా ప్రాంతానికి ఇది కావాలని చెప్పే గడుచుగా అడిగేటువంటి గడుచు దమ్మున్నాం. 12 కిలోమీటర్లు ఇప్పుడున్న కాలువ నుంచి ఒక డెడ్డుగైన సొరంగ మనం కాలువ కొడితే ఇక్కడికి వచ్చి మన చెట్లకి వెలుగుండ కాలువ నీళ్లు వచ్చి పడతాయని నేను 2014 ముందే రిపోర్ట్ తయారు చేసింది. ఒక్క నిమిషం మీరు దిగండి అలా నేను తీసుకుంటా. అన్న ఒక్క నిమిషం దిగండి, మిగతా రావాలి కొద్దిగా దిగండి చెప్తా. మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం. ఒక్కొక్కరిని పేరు పిలిచి మాట్లాడిస్తా ఎంపీ గారితో. ఒక్కొక్క పార్టీ మిగతా వాళ్ళు దిగుతుంటే ఒక జన ఉప్పిల్లా తరలి వచ్చినటువంటి పీసీపల్లిలో ఉండబడినటువంటి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అగ్రవర్ణ పేదలారా, ఈ రోజు ఉగ్ర నరసింహారెడ్డి గారి గెలుపు, కనిగిరి ప్రజల గెలుపు, కనిగిరి ప్రజల గెలుపు, చంద్రబాబు నాయుడు గారి గెలుపు. అలాగే మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు పేద, బడుగు, బలహీన వర్గాల పెన్నిధిగా ఉండబడినటువంటి ఇచ్చిన ఆదరణ, ఆప్యాయత అనేది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మర్చిపోలేదని తెలుపుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు ఎన్నికల సమయంలో సోదరులు ఉగ్ర నరసింహారెడ్డి గారు మేమిద్దరం మీ దగ్గరికి ఆశీస్సుల కొరకు వచ్చున్నాం. ఈ ఎన్నికల్లో మమ్మల్ని ఇద్దరిని సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక శాతంగా కూడా గెలిపించాలని మిమ్మల్ని అర్థించేదాని కొరకు వచ్చాం. వచ్చిన తర్వాత ఇంకా కూడా తెలుసుకున్నాం. ఇక్కడ పీసీపల్లి గ్రామంలో, ఈ పరిసర ప్రాంతంలో, పీసీపల్లి మండలంలో కూడా ఇక్కడ ఏమేమి ఇబ్బందులు జరిగి ఉన్నాయి. ఈ ఇబ్బందులకు కూడా పరిష్కార మార్గం అనేది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మేమిద్దరం కలిసాం. ఉగ్ర నరసింహారెడ్డి గారు మేమిద్దరం ఆయన ఒకటే చెప్పారు, వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వం పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 6 నెలల కాలంలోనే ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా పూర్తి చేసేది. దానికి మాగుంట కుటుంబం, అన్నగారు సుబ్రహ్మరెడ్డి గారు, పార్వతమ్మ గారు, వదినమ్మ గారు, ఆ తర్వాత నేను కూడా ఎంతో కృషి చేసి ఆ నడికుడి రైల్వే కాళహస్తి రైలు మార్గాన్ని దర్శి వరకు వచ్చింది. కనిగిరికి వస్తుంది. మన ప్రభుత్వం, మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత కేంద్రంలో కూడా రైల్వే మంత్రి గారంటే మనవాడే ఉంటారు కాబట్టి వారిని కూడా ఏంటంటే మనం ఈ ప్రాంతాలకు రప్పించి కనిగిరి వరకు రైలు తీసుకొచ్చే బాధ్యత నేను, మాగుంట కుటుంబాన్ని అనేది మీకు మరొకసారి తెలుపుకుంటున్నారు. IIIT గురించి మీకు అందరికీ కూడా తెలిసిందే. ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసిన శంకుస్థాపన చేసినారు. తర్వాత ఏమీ లేదు. ఈ గవర్నమెంట్ లో ఏమి జరిగిందంటే ఏమీ లేదు చెప్పుకునేదానికి. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం అంటేనే ఎంతో వెనుకబడిన ప్రాంతం ఇది. ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆ తలపుతోనే ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను ఎంపీగా కూడా ఉన్నా. నేను అప్పటి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండారు. వందలాది కోట్లు అనేది ఉగ్ర నరసింహారెడ్డి అడగగానే అన్ని శాంక్షన్ చేశారు. ఇప్పుడే అవకాశం కల్పించాల్సిన అవసరం